హాయ్ మావా! వెల్కమ్ టు డే 7 ఆఫ్ పవర్ బిఐ. ఈరోజు వీడియోలో మనం కాలమ్ చార్ట్ గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకు. డెఫినేషన్ ఆఫ్ కాలమ్ చార్ట్. A column chart in Power BI is used to compare values across different categories using vertical bars. Each column shows how big or small a value is. Taller column equal to bigger value. పవర్ బిఐలో కాలమ్ చార్ట్ని మనం మోస్ట్లీ కామన్గా యూజ్ చేస్తాం మావా. కాలమ్ చార్ట్ని మనం బేసిక్గా కంపేరింగ్ వాల్యూస్ అమాంగ్ డిఫరెంట్ కేటగిరీస్కి యూజ్ చేస్తాం మావా. అంటే హైయెస్ట్ ఆర్ లోయెస్ట్ సేల్స్ అమాంగ్ డిఫరెంట్ కంపెనీస్, ఇలా వాల్యూస్ రీప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం మావా. ఇప్పుడు నీకు ప్రాక్టికల్గా చూపిస్తాను చూడు. ఫస్ట్ నీ పీసీ ఆర్ ల్యాప్టాప్లో పవర్ బిఐ అప్లికేషన్ని ఓపెన్ చేయమావా. నేను ప్రీవియస్గా యూజ్ చేసిన డేటా సెట్ని ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నా. అదే శాంపిల్ స్టోర్ డేటా. ఇక్కడ నీకు విజువలైజేషన్ సెక్షన్లో కాలమ్ చార్ట్ ఐకాన్ నీకు సెపరేట్గా కనబడదు మావా. సో నేను స్టాక్డ్ కాలమ్ చార్ట్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మనకి క్యాన్వాస్లో చార్ట్ అన్నది యాడ్ అయ్యింది. సో నేను ఇప్పుడు ఏ రీజియన్లో ఎంత ప్రాఫిట్ ఉందో తెలుసుకుందాం అనుకున్నా. అప్పుడు నేను ఎక్స్ యాక్సిస్లో రీజియన్ని అండ్ వై యాక్సిస్లో ప్రాఫిట్ని ఇన్సర్ట్ చేస్తా. అప్పుడు మనకి చార్ట్ అన్నది ఎలా రీప్రజెంట్ అవుతుంది మావా. సో ప్రాఫిట్ వైజ్గా వెస్ట్ రీజన్ అనేది టాప్ పొజిషన్లో అండ్ సెంట్రల్ అనేది లాస్ట్ పొజిషన్లో ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా మనం కాలమ్ చార్ట్ని యూజ్ చేసి డిఫరెంట్ కేటగిరీస్ మధ్య హైయెస్ట్ అండ్ లోయెస్ట్ వాల్యూస్ని కంపేర్ అండ్ రీప్రజెంట్ చేయొచ్చు అనమాట. అండ్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ బట్టి నువ్వు ఫార్మాట్ యువర్ విజువల్స్లోకి వెళ్ళి చార్ట్ని ఎడిట్ చేసుకోవచ్చు మావా. అండ్ అలాగే డేటా లేబుల్స్ని టర్న్ ఆన్ చేసుకుంటే నీకు చార్ట్లో వాల్యూస్ అపియర్ అవుతాయి మావా. దట్స్ ఆల్ ఫర్ టుడే మావా. రేపు వచ్చే వీడియోలో నీకు స్టాక్డ్ కాలమ్ చార్ట్ అండ్ కాలమ్ చార్ట్ స్టాక్డ్ కాలమ్ చార్ట్ మధ్య ఉన్న డిఫరెన్స్ గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరే మరి ఉంటా మరి అయితే బాయ్.